కాదన్నా, వెయిట్ చేసావా అన్న? లైక్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి అంటే రేపు కాల్ వస్తుంది, రేపు కాల్, ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి అని చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా? అయిపోయింది, ఆ డే వెళ్ళిపోయింది, ఎప్పుడో అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళావా? వెళ్ళా. ఉందా నా ఫేస్? ఉందా? ఆ ఫేస్ ఉంది. ఓకే. అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నా. అది ఉండే దాంట్లోనే టఫెస్ట్. అంటే దానివల్లే నన్ను కోపము, ఫ్రస్ట్రేషన్లు అన్నీ వచ్చాయి. లేదు లేదు, అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను, సెకండ్ చెప్తాను, థర్డ్ టైం నాకు కోపం వస్తుంది, చిరాకు. అందుకే నేను ఒకసారి వినేసి తిరగడం అన్నది వదలలేదు, ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే చెప్పే విధానం కూడా అర్థం అమ్మ ఎందుకులే. సో అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాన్న బిజినెస్లో ఉండేవాడిని. సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది. కోపం అంటే ఎలా అంటే ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ అది ఉంటుంది చూడు, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఏం లేదేంటన్నా? ఉంటదన్నా, నీకు అర్థమైపోతుంది. ఉంటది లేదని కదా, ఆపుకోండి, కంట్రోలింగ్ చేసుకుంటున్నావేమో మేబీ. దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? గొడవలు? అంటే ఈక్వల్లీ అగ్రెసివ్ నేను కూడా. సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమీలు ఇద్దరు పోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు. ఇనిషియల్ గా ఆ ఫేజ్ దాటాం, ఇనిషియల్ గా ఉండింది. యా, దట్ నౌ ఇట్స్ జస్ట్ అ ఫేజ్ అంతే. అప్పట్లో మీకు కొన్ని థంబ్నెయిల్స్ చూసానన్నా, మేమిద్దరు అంటే విడిపోతున్నారు, డివోర్స్లు, ఇవన్నీ అని. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, దీనికి కూడా మీ వాళ్ళు అదే కంటెంట్ వేస్తారు, హేమీలు పోట్లాడి. సో కాదు శివ, ఒక్కటేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ నేను ఇవాళ ఒకవేళ టాపిక్ వస్తే మాట్లాడకూడదు అనుకున్నా. ఎందుకంటే అది సమ్వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ అండ్ నాకు ఇంపాక్ట్ అవ్వదు. నాకు మీరు థంబ్నెయిల్ పెట్టడం, బికాస్ వీఆర్ రియలీ స్ట్రాంగ్, ఎవరో ఒకళ్ళు అనడం వల్ల ఇంపాక్ట్ అవ్వదు. బట్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఫేజెస్గా అవుతుంది, అంటే ఒక వేవ్ లాగా వస్తుంది. అది ఎప్పుడెప్పుడైతే అలా థంబ్నెయిల్స్ వచ్చి అది వైరల్ అవుతుందో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి, ఎక్కడెక్కడి నుంచో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్, అంటే నిన్న కలిసాం కదా ఇదేంటి ఇవాళ అనుకునే, బికాస్ అంత బిలీవబుల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు. యా సో అది ఇట్స్ వెరీ నెగిటివ్. అండ్ నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ నచ్చట్లా. అంటే కొన్ని లక్షల మందిలో అయిపోయిందంట ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎందుకు? హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి అంత నెగిటివ్ ఎనర్జీ అవసరం లేదు అనేది నా కన్సర్న్. అండ్ నాట్ ఓన్లీ దట్, అది ఒకళ్ళని చెప్పలేం మనం, అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు. బట్ మేబీ మేము కూడా అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఆ థంబ్నెయిల్ ఉంటేనే దాన్ని క్లిక్ చేయకపోతే, అలాంటి థంబ్నెయిల్స్ అసలు క్లిక్ చేయకపోతే మీరు మారుతారు. అవును. ఇంకోటి కూడా ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ప్రభు గారి షో, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన షోలో ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యాం మేము. అప్పుడు దాకా తెలియదు ఎవరికి ఈ ఫేస్ మేము చూసామనేది. అది మేము కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, 6 months ఆ పెళ్ళి ఆ ఫ్లవర్లో ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ పెళ్ళి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వెళ్ళేక ముందే ఇక్కడ విడాకులు వచ్చేస్తున్నాయి. అంటే ఓపిక లేదు. సో మేము చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కరు చూస్తాము. సో దాన్ని దాట్ రావడమే ఇంపార్టెంట్, దట్ ఈస్ కంప్లీట్ మ్యారేజ్ అని చెప్పడానికి వచ్చాము మేము. ఆ పాయింట్ తీసుకోకుండా ఆ ఇన్సిడెంట్ మొత్తం గుర్తుపెట్టుకుని దాన్ని వేస్తున్నారు. మొత్తం చాలా తమిళస్ ఉన్నాయన్న వాటి మీద. అది ఎవరికైనా
అంటే ఏ కపుల్ మాట్లాడినా అవే thumbnails వేస్తున్నారు. అది ఇట్స్ నాట్ హెల్దీ. కొంచెం మారుదాం. మీరే మీరే మీ ఛానల్ నుంచి మార్పు స్టార్ట్ చేయండి. ఎలా ఉండాలో మీరే చెప్పండి. యాక్చువల్లీ ఒక కపుల్ అన్నాక నార్మల్గా గొడవలు వచ్చినా లేకపోతే ఏం వచ్చినా వాటిని నిలబడుకొని ముందుకు వెళ్ళడం, లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అవ్వడం, ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాం, ఒకటే రోడ్డు ఉంది. సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది, దానికి ఇటు ఒక చిన్న పాత్ ఉంది, ఇటు ఒక చిన్న పాత్ ఉంది, ఈ రాయి ఉంది. సో ఇప్పుడు చాయిస్ మనది. కపుల్గా ఆ రాయిని పక్కకు జరిపే శక్తి ఉందా, జరిపేసి వెళ్తారా, లేకపోతే ఇద్దరు కలిసి ఈ చిన్న దారిలో కలిసి వెళ్తారా, ఆర్ ఆ రాయికి ప్రయారిటీ ఇచ్చేసి నువ్వు ఇటు వెళ్ళిపోతావా? సో ఆ రాయి అనేది ఎవ్రీ సిచ్యువేషన్ దట్ బ్రింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, చిన్నదైనా పెద్దదైనా. సో ఆ రాయిని ఇద్దరు కలిపి జరిపేసి మీరు కలిసి ఉండాలి. బికాజ్ అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికి కూడా. మనం తల్లిదండ్రులతో ఒక 26 ఏళ్ళు ఆర్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ 29-30కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటిదాకే ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 ఇయర్స్ స్పాన్ అనుకుంటే అది మన లైఫ్ పార్ట్నర్తోనే ఉండబోతున్నాం. సో నచ్చకపోతే వదిలేయచ్చు అనే ఆప్షన్ని మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా ఇద్దరు కలిసి ఈ లైఫ్ పాత్ని అనదర్ 40 ఇయర్స్, అనదర్ 50 ఇయర్స్, అనదర్ 60 ఇయర్స్ ఇద్దరం కలిసి మనం ఏదొచ్చినా ఇద్దరం కలిసే ఫైట్ చేసుకోవాలి ఆర్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న వాటిల్ని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇంకా దే ఆర్ ద విన్నర్స్. ఈసారి తమ్ముళ్ళు ఏం పెడతాం, కలిసి ఉండాలంటే ఇలా అని చెప్పి దానికి ఇలాంటి చిట్కాలు అని చెప్పి ఈసారి తమ్ముళ్ళు పక్క ఐ మేక్ షూర్ నేనే అది ఫార్వర్డ్ చేస్తాను. ఐ మేక్ ఇట్ వైరల్ సో దట్ అట్లీస్ట్ అందరూ అది ఓకే పాజిటివ్ కూడా చూస్తున్నారు అని. యాక్చువల్గా ఫన్నీ యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా, మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా? మూవీస్ అండి, ఆబ్వియస్లీ మూవీస్. యా, మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్గా ఒక మంత్? హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? దట్ ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్స్ దేర్. లేదు 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. బట్ మళ్ళీ ఆప్షన్ ఉంది నీకు. ఆప్షన్ ఏంటి? నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా? కంటెంట్ క్రియేటర్ కాబట్టి రేటు కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు. యూట్యూబ్ ఇస్ ఫర్ డేటా లవ్ వి రిసీవ్డ్. అండ్ ఇంకొకటి అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ ఈజ్ ఆర్ లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్. సో ఇప్పుడు మా శివ యూట్యూబ్ మొత్తం ఓటీటీ కాదు, నాకు పర్సనల్గా శివ మధు ఛానల్ అంటున్నా. మేము ముసలోళ్ళు అయ్యి ఒక 80-90 సంవత్సరాల్లో మనం అప్పుడు ఏంటి అంటే ఓపెన్ ద యూట్యూబ్, సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ వీడియో, అది మా లైఫ్ బుక్ గా అవుతుంది అంటున్నా. ప్రతి వీడియోస్ లో వచ్చేసి ఒక కంటెంట్ ఉంటుంది లోపల, ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఒక రెసిపీ ఉంటుంది, దాని తర్వాత ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ టైంలో మా సిచ్యువేషన్ ఏంటి అనేది మేము రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు 2 years బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది, ఏంటి నా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంతే? లేదు, యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైంలో పానిక్ ఎక్కువ ఉండింది కదా, అయ్యో చచ్చిపోతారు. సో మేమేంటి అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చొని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అందరూ అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది, వాళ్ళు దే వాంట్ టు గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం. ఇలాగే ఎక్కువ వినేటప్పుడు ఆ ప్యానిక్ వినేటప్పుడు వీ థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్దాం అనేసి, మాకు యూట్యూబ్ లేదు కదా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీ యూస్ టు పోస్ట్ అనమాట. మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడమో లేకపోతే సరదాగా కోవిడ్ గురించి ప్యానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే
ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్ ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు, వేరే వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు. సో కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలో స్టార్టెడ్ ఆస్కింగ్ అస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని. అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగటివ్ ప్లాట్ఫామ్ నాకు, అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద. అంటే ఈ థంబ్నైల్స్, ఈ నెగటివ్ కంటెంట్, ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట. సో అందుకని యూట్యూబ్ ఎందుకు అమ్మో వద్దు వద్దు అని అసలు వినలేదు. సో ఆడియన్స్, మా ఫాలోవర్స్ ఎఫ్బీలో ఎలా అయిందంటే చెయ్యండి చెయ్యండి అని చెప్తూ, ఏం చెప్తే వినరా, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మేము వెతుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు. ఫేస్బుక్, ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో, అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా, కిందకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇన్స్టాలో కూడా అంతే, మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి. అదే యూట్యూబ్ అంటే మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. సో చెప్తే వినరేంటి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, లేకపోతే వేరే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, ఏమేమో థంబ్నైల్స్ పెడుతున్నారు, మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఓకే సరే చూద్దాం, ఏమో చెప్తున్నారు నిజమే కదా, మనం చెప్పింది ఒకటి అక్కడ పోర్ట్రే అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్, సో లెట్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్. అండ్ అది స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అండ్ ఫ్రమ్ దెన్ మనం హ్యూమన్గా దేనికి పడతాం, ప్రేమకు పడతాం. సో ఆ ప్రేమకు పడిపోయాం, జనాల ప్రేమకు పడిపోయి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది. అన్న రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్గా, వెళ్ళట్లేదా, రిజెక్ట్ చేస్తున్నారా? రియాలిటీ షో కాదు నువ్వు అనేది, గేమ్ షోస్ కొన్ని వచ్చాయి కానీ కొన్ని అవాయిడ్ చేసాము. బికాజ్ టీవీ షోస్ అవాయిడ్ చేసాము, ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం, అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైము లాస్ట్ ఇయర్ అయితే కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది, బికాజ్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 4 months దానికే వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ ఒకటి ఈ షోస్, అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక 1 hourలో అయిపోతుంది. ఈ షోస్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే నైట్ 9-10 కూడా అయిపోతాయి. అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటా పిల్లల కోసం, అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ ఎనీవన్ అనమాట. సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైం స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే 2-3 hours అని దెన్ బి లేదు. కావాలంటే కూడా టైం స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు, కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాంలే అన్నట్టు అంతే. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే, ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేసాము, వరుసగా చేసాము, ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తాం అన్న ఒక ఇది మిడ్ మూడ్ లేదు, మళ్ళీ మారుతుంది అది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది, బట్ బేసిక్గా మూడ్ లేదు అంతే. అంటే ఏదైనా మూడు బట్టి సిచ్యువేషన్స్ అన్న, మూడు ఉంటే చేస్తాం, మూడు లేకపోతే వదిలేస్తాం ఫోర్స్ఫుల్గా. నేనైతే అంతే, నేనైతే అంతే. అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు, నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను. నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తున్నాను, లేకపోతే ఇష్టం ఉన్నట్లు ముట్టుకుని ఉంటాను నేను. ఇంట్రెస్ట్ లేకపోతే, ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు సచ్చారే. అవును. గోదావరికి సోగ్గాడి ఆ కాన్సెప్ట్ సాంగ్ ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నా అది గోదావరికి? అదే ఇందాక నేను చెప్పాను కదా, మ్యూజికల్ నరేషన్ తీసుకొచ్చాం కదా, సో ఆ టోటల్ స్క్రిప్టెడ్ వర్షన్ అది. ఒక సీన్ చెప్పేసి గోదావరికి సోగ్గాడిని అనేది తర్వాత వచ్చింది దాని పేరు. ఓకే, ఒక ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము, తర్వాత లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గాడిని, సో దాన్నే టైటిల్గా పెట్టేశాను. ఓకే, అదే అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం? భీమవరం సైడ్ వెళ్ళిపోయారా? ఎన్ని డేస్ షూట్? కరెక్ట్గా షూట్ అయితే 1.5 days జరిగింది. 1.5 days మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. సూపర్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా, వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ కుక్డ్, అంటే హాఫ్ నాలెడ్జ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నమ్మి వెళ్ళిపోయాం మనం, వెళ్ళిపోయాక
3 days అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసి 2 days. సో 2 days ముందు రోజు వెళ్తాం కదా. సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే 7 o'clock ఫస్ట్ షాట్ అంటే 6:30 6:45కి మొత్తం విత్ డ్రెస్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ ఆన్ లొకేషన్ అనమాట. సో ఇంకా లొకేషన్ రావట్లేదు, ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. అలా మధ్యాహ్నం 2 అయిపోయింది. మార్నింగ్ టైం వేస్ట్. మార్నింగ్ ప్లాన్ చేసిన 2 days బికాస్ హీస్ లీడింగ్ ద ప్రొడక్షన్ కూడా కదా. సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు. ఎప్పుడు భోజనం చేయాలి, అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు. అంటే మంది ప్యాకేజ్ అనమాట. ప్రొడక్షన్ అంటే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోలేదు. అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు. ఏం చేస్తున్నారు అంటే ఇదిగో అన్న అదిగో అన్న తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. బట్ ఏది ఆర్గనైజ్ అవ్వలేదు. నాట్ ఈవెన్ ఫుడ్ ఆర్గనైజ్ అవ్వలేదు. షార్ట్ చెప్పు అంటే ఏదో ఊరికి నుంచోండి ఇట్లాంటి అట్లాంటి ఇంకా అంతే. ఇంకా జమ్మున లేచింది. ఇంకా ఏం చేస్తున్నారని చెప్పేసి అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నాను నేను. ఇంకా డైరెక్షన్ నాదే స్టార్ట్ అయిపోయింది. కాన్సెప్ట్ నా దగ్గర ముందు నుంచి తెలుసు. యాజ్ అన్ డైరెక్టర్గా నేను ప్రిపేర్ అవ్వాలి మైండ్లో. నేను ఆర్టిస్ట్ కొన్నాను. అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా. సో ఆ టెన్షన్ నాకు అసలు. సో ఇంకా నేను చూసుకొని ఇంకా ఒక మాంటేజ్ సెక్షన్ అనుకొని ఇంకా బ్లాక్స్ చెప్పేస్తున్నాను. కెమెరామ్యాన్ కూడా రైట్ కూడా తెలియట్లేదు. అంతా మీరే అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు, సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ కాన్సెప్ట్ని ఎలా తీసుకురావాలో తెలియదు. ఇంకా కూర్చొని నిజంగా నమ్మవు శివ, నీకెంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు. ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేరే క్యారెక్టర్, ఇక్కడ వేరే క్యారెక్టర్. అక్కడ వెళ్ళి అరవటం, ఇక్కడ వచ్చి నవ్వుకుంటూ చేయటం. ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాకుతోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే పెట్టినప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా. సజెషన్ ఉంది, సజెషన్ లో నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నానంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా అదే రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇటు వైపు ఉంది, నా పాయింట్ ఆఫ్ నేను చూపిస్తున్నారు. నీ సైడ్ ఎక్కడ రావాలి, నీ లెఫ్ట్ రాకూడదు, రైట్ రావాలి. అది కూడా తెలియదు. చాలా కష్టంగా జరిగింది, చాలా కష్టంగా. అంటే నేను అది మైండ్లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్గా నమ్మేశాను కాబట్టి ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్లో వదిలేసి అంటే బికాజ్ ఇంకా కంప్లీట్ గా మనం ఒకటి అనుకుని వెళ్ళామా జరగట్లేదు. అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో, ఐ టేకిన్ దిస్, నేను చేయాలి ఇది, నేను కంప్లీట్ చేసే అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను, నేను చేస్తాను అని. సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని ఇంకా అందరినీ ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ అయిపోవాలి, రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి. అట్లా ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టర్, కెమెరా వెనక ఒక క్యారెక్టర్. దానివల్ల ఇట్ వెంట్ వెల్. అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఎలా ఉండిందంటే ఇప్పుడు చాలా, బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, ముందు నుంచి వైరల్ అవుతుంటది. ఒక జర్నలిస్టు తగలబెట్టండి నిరంజన్ గారు, ఫుల్ స్టాప్ ఉండాలి కదండి, అలా ఉంటుంది అనమాట నాకు. ఇప్పుడు మీరు ఏదన్నా అంటే మనసులో ఏదనిపిస్తున్నా అది డైరెక్ట్గా చెప్పేస్తారు, ఫేస్ మీద చెప్పేసే క్యారెక్టర్ అన్నది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా అన్న ఇండస్ట్రీలో? ఉంటుంది. ఇనిషియల్ టైంలో ఎక్కువ ఉండింది. అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఒక సినిమా నిజంగా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, వచ్చావు, డైరెక్టర్ వచ్చారు, కూర్చొని మాట్లాడుతున్నాం, స్క్రిప్ట్ విన్నాను, నిజంగా నాకు నచ్చలేదు. నేనేం చెప్తానంటే ముందు స్క్రిప్ట్ కొంచెం ఇదిగా ఉందండి, కొంచెం మీరు కరెక్షన్, లేకపోతే స్క్రిప్ట్ మార్చేసిన బెటర్, ఇంకా కొంచెం బెటర్గా వెళ్తే బెటర్, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాను. డైరెక్ట్గా చెప్పేస్తాను. జనరల్గా ఏంటంటే అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, నాకు కొంచెం టైం కావాలండి అని అడుగుతారు. నేనంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను నేను. అది ఏమైంది, వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అసలు వాళ్ళ అబ్బాయికి చాలా పొగురు, స్క్రిప్ట్ నచ్చలేదంట, ఇంతకంటే మంచి స్క్రిప్ట్ ఏమొస్తుందని చెప్పి అలా మాట్లాడతారు బయటికి వెళ్ళి మార్కెట్లో.
వెళ్ళి. సో మేనేజర్స్ ఏం చేస్తారు, అమ్మో అబ్బాయి దగ్గర వెళ్తున్నారా వద్దు చాలా పొగురుపోతుంది. నాకు నిజంగా బిగ్ బాస్లో అది హెల్ప్ అయింది. అది పొగురు కాదు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్ అది. సో అది 100% ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మనకి, ఎందుకంటే మనం అప్కమింగ్లో వస్తున్నాం. మనం మన క్యారెక్టర్ అండ్ నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మన క్యారెక్టర్ బయటికి తెలియాలంటే మేబీ నా సైడ్ కూడా తప్పు ఉండొచ్చు, బ్లెండ్ అయి రావాలి. ఆ బ్లెండింగ్ కాకుండా నేను కొంచెం స్ట్రైట్గా ఉంటాను కాబట్టి, కొంచెం రాగా ఉంటాను కాబట్టి అది ఎదుటి వాళ్ళకి గుచ్చుకుంటుంది. అది కానీ అది నీకు వర్కౌట్ అయింది కానీ వేరే వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదని. 100% వర్కౌట్ అవ్వదు. నేనే ఎందుకు ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంది. మీకు వర్కౌట్ అయినట్టు స్పెషల్లీ ఇండస్ట్రీలో ప్లీజింగ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అతి వినయం ఏదంటే అది ఓకే, అవును అలా చెప్పడం, అవును అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది క్యారెక్టర్ లో లేదు అండ్ ఫోర్స్ఫుల్ గా రాదు. సో అందువల్ల అది భజన ఉండాలి. అది భజన అని చెప్పాల్సిన అవసరం లేదు, అంటే భజన కాదు అది. సిచ్యువేషన్కి అనుకూలంగా మల్లుకోవటం. అది కొంతమందికి అది టాలెంట్, ఆ టాలెంట్ నా దగ్గర లేదు. ఇద్దరు మనీ మేనేజ్మెంట్ మొత్తం మీరే, అది అర్థమవుతుంది. యాక్చువల్లీ దాని నుంచి మేనేజ్ చేస్తున్నారు మీరే మొత్తం. మేనేజ్ చేయడం కాదండి, అంటే అది ఎలా అంటే నేనేంటంటే కొంచెం ఈయన హర్ట్ అయినా పర్లే చెప్పాల్సింది చెప్పేయాలంటారు. నేను అదే పాయింట్ నేను కన్వే చేస్తా, బట్ హర్ట్ అవ్వకుండా కన్వే చేయడానికి ట్రై చేస్తా, అవతల వ్యక్తి హర్ట్ అవ్వకుండా ఉండాలని. అంటే ఈయన నో చెప్పి నేను ఎస్ చెప్పను, నేను కూడా నోయే చెప్తా, చెప్పే విధానం కొంచెం హర్ట్ చేయకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తున్నారు. ఇద్దరికి మోస్ట్లీ అంటే చాలా గొడవలు అయ్యి ఉంటాయి అని అనుకుంటున్నారు. అందులో ఏ విషయంలోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి? అంటే ఎలా, ఏ సిచ్యువేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి మీ ఇద్దరికి? అంటే నేను 8 o'clock తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను. నేను ఆ స్పిరిచువాలిటీ మూడ్ నేను తనకు నచ్చదు. సో దాంట్లో ఇనిషియల్గా గొడవలు. అండ్ ఇంకోటి బయట ఫ్రెండ్స్కి వెళ్తాను. ఫ్రెండ్స్ అంటే ఇంకా అదే కదా ఉంటుంది, అందరూ కలిపి స్పిరిచువాలిటీలో ఉంటాం. సో అంటే ఒక ధ్యానంలో ఉంటాం మేము. సో దాంట్లో అది రెగ్యులర్గా ఉంటుంది అది. అంటే ఆ టైంలో వచ్చేసి నేను ఒకసారి నేను 2-3 సార్లు అడిగాను. నువ్వు కూడా స్పిరిచువాలిటీలో ఉండవు 2-3 సార్లు. నీ స్పిరిచువాలిటీ చాలా హైలో ఉంటుంది. మీ ఫోన్ లో తన కాంటాక్ట్ డిలీట్. అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూసింది ఆ రోజు, అప్పుడే ఆ టైంలోనే. అయ్యో రాంగ్ టైంలో కలిసి. సో బ్యాచులర్ లైఫ్ నుంచి ఎప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ వస్తుందో అక్కడ చిన్న ఒక రప్చర్ ఉంటుంది ఎవరికైనా అక్కడ. అదే కొంతమంది బెటర్గా హ్యాండిల్ చేస్తారు, కొంతమంది రఫ్గా హ్యాండిల్ చేస్తారు. యాక్చువల్గా జోడీగా ఫేమ్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి కొంతమంది కపుల్ ఇద్దరు వైరల్ అయినప్పుడు ఒకరికి సింగిల్గా ఫేమ్ కోసం అని చెప్పి ట్రై చేస్తుంటారు. అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? లేదు, యాక్చువల్గా మా ఇద్దరికి స్వార్థం అవతల వ్యక్తి విషయంలో ఉంటుంది. అంటే తను ఎక్కువ గ్రో అవ్వాలని తనకు ఉంటుంది, నేను ఎక్కువ గ్రో అవ్వాలని శివ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వీ వాంట్ టు బీ దట్. అంటే తనేమో నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నేను అలిగేది ఇద్దరు, అలిగేది ఎక్కువ ఎవరన్నా? నేనే. మీరే అలుగుతారా? అలిగేదాన్ని, ఒకప్పుడు అలిగేదాన్ని, ఇప్పుడు మానేసా. ఎందుకంటే ఉపయోగం లేదని. ఆ పూజ గురించేనన్నా, ఆ పూజల గురించేనా? కాదు, ఏదన్నా చిన్న గొడవ అయితే నేను అలిగి కూర్చునేదాన్ని. ఈయనేమో అసలు ఎంత పెద్ద గొడవ అయినా కానీ మ్యాక్సిమం ఒక 2 hours లేకపోతే ఒక 5 hours, దాని తర్వాత ఆ మధు అని అసలు గొడవ అవ్వలేదు, ఇష్యూయే ఏం లేదు అన్నట్టు మాట్లాడేస్తారు. నేనేమో ఇందాకే కదా అంత తిట్టుకున్నావు, సో అలా అని కొంచెం అలిగి కూర్చునేదాన్ని. దానివల్ల ఇంటి అట్మాస్ఫియర్ మొత్తం వైబ్
కొంచెం బాగుండేది కాదనమాట. అందుకని అలగడం కూడా బాగాలేదు అనేసి నేను మానేశాను. డిలీట్ చేసేసి ప్రశాంతంగా హ్యాపీగా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్ అని కూడా అంటుంటారు యాక్చువల్లీ. కామెంట్స్ కూడా థ్యాంక్ యూ. మనసు బాగోకపోతే ఏం చేస్తుంటారు? నీకు తెలుసులే అన్న. లేదు, అదే ప్రయారిటీ అని చెప్పను. ఈయనకు కూడా ఎప్పుడైనా ఇఫ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్ వి బోత్ సిట్ అండ్ టాక్. కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ఎందుకు అంతసేపు అంటే టాపిక్ మేబీ ఆ రోజు కాన్వర్జేషన్ అదే ఏదైనా సరిగ్గా అనిపించినప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది, కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటుంది. సో కూర్చుని చాలాసేపు మాట్లాడతాం. నాకైతే అదే మరి మీ అది చాలా రేర్ శివ. అది దానికి నేను ఇప్పుడు మనం జోక్గా తీసుకున్నాను. చాలా చాలా రేర్ అది. అది ఎప్పుడో దీంట్లో వస్తుంది. మనసుకి నచ్చకుండా అంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఏదో చేస్తాను, అది మిస్టేక్. అది ఎందుకు వచ్చింది అనేది నాకు ఎక్కువ వరి అవుతాను. నేను ముందే చూసుకొని ఉండాలి కదా, నేను జాగ్రత్త పడి ఉండాలి కదా అని వస్తుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా ఇద్దరు ఎప్పుడు ఎలాంటి టైమ్స్లో సిచ్యువేషన్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి? ఏ సిచ్యువేషన్స్ అయినా సరే, ప్రతి సిచ్యువేషన్ ఎలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటుంటారు? ప్రతిదీ నాకు తెలియకుండా ఈయన అసలు ఏమీ ప్లాన్ చేయరు. అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ ఆర్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ టు గో అవుట్, అసలు నాకు తెలియకుండా ఈయన జిమ్కి అంటే ఎవరైనా అడిగితే శివ ఎక్కడున్నారు అంటే నేను చెప్తాను. బయటకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనే ఆన్సర్ నా నుంచి రాదు. బికాస్ ప్రతిదీ నాకు ప్రతిదీ మాట్లాడుకుంటాం. అలాగే నా విషయంలో కూడా ప్రతిదీ మాట్లాడుకుంటాం. ఇంకా కపుల్గా అన్నీ అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. ప్రతి విషయం ప్రతిదీ మాట్లాడుకుంటాం, మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, హస్బెండ్ దగ్గర చెప్పలేని కొన్ని విషయాలు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఫర్ స్పాయిలింగ్ ద రిలేషన్ విత్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా హస్బెండ్ తర్వాతే. సో వెన్ యూ గివ్ దట్ ప్రయారిటీ టు సంబడి ఎల్స్ దాన్ యువర్ హస్బెండ్, దేర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఆ ప్లేస్ ఇవ్వలను. సో అది ఎప్పుడు చేయకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అట్ ద ఫస్ట్ ఫ్రెండ్స్ అయినా ఏమైనా అమ్మైనా నాన్నైనా నాకైతే ఐ సీ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్. నా చైల్డ్హుడ్ నుంచి నేను మిస్ అయినవన్నీ నేను ఈయనలో చూసుకుంటా అండ్ ఈయన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటా. సో అట్లాగా మేబీ అలా ఉంటే మాకు వర్కౌట్ అయింది, అందరికీ వర్కౌట్ అవుతుందని మాకు అనిపిస్తుంది. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అలా ఉంటాయి. ఇద్దరికి స్క్రీన్లో తెలిసిన నేమ్ శివబాలాజీ గారు, మధుమిత గారు. ఈ నేమ్స్ కాకుండా ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా ఇద్దరికి? తన స్వప్నమాధురి ఒరిజినల్ పేరు, నాది శివబాలాజీ. శివ. ఇంట్లో పిలుచుకునే ముద్దు పేర్లు లైక్ అలా? ఫస్ట్ బబ్లు ఉండింది నా పేరు, అది మరి చిన్నప్పుడు. దాని తర్వాత బబ్బీ అయింది. ఇప్పుడు ఏం పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? తను 2-3 పేర్లు పిలుస్తుంది. నాకు ఇష్టం, ఏమి ఇష్టం ఆ మూడు ఎలా ఉంటే అలా పిలుస్తాను. నేను ఏది పడితే అది పిలుస్తా. అంటే నాకు ఒక డిపెండ్స్. అంటే చాలా ఫన్నీగా ఉంటాయి ఆ పేర్లు చెప్పడానికి. సడన్గా కాల్ చేసి హలో అంటే షాంపూ అంట. అసలు దానికి మీనింగ్ ఏముంది. ఐ జస్ట్ ఫీల్ లైక్ కాలింగ్ హిమ్ లైక్ దట్. అండ్ ఇంకొకసారి సామి అంట. డిపెండ్స్, ఏదైనా పిలిచేస్తా. మమ్మ అంటాను. అన్ని కైండ్స్ ఆఫ్ నాకు ఎలా అనిపిస్తే, ఏది క్యూట్గా అనిపిస్తే అది పిలుస్తుంది. ఇప్పుడు మీరేమైనా స్పెషల్గా ఏమైనా పిలుస్తుంటారా? ఇనిషియల్ కుట్టిమా అని పిలిచేవాడిని, తర్వాత మధు. ఇప్పుడు ఏదైనా మధు ఏమ్మా అంటాను. సక్సెస్ అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది. అంటే ఆ సక్సెస్ మీకు వచ్చేసిందని అనుకుంటున్నారు, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారా? వచ్చేసిందంటే లైఫ్ లేదు. ఎవరైనా, మేం కాదు. మనకి సక్సెస్ వచ్చేసింది అనుకుంటే దాని తర్వాత లైఫ్లో ఏమి ఉండదు చూడ్డానికి. సక్సెస్ ఈజ్ జస్ట్ అప్ ఇన్ యువర్ లైఫ్ లైన్లో. సో ఆ తర్వాత మళ్ళీ దెర్ విల్ బి ఎ ఫాల్, దెర్ విల్ బి అప్, దెర్ విల్ బి ఎ ఫాల్. సో నా ఒపీనియన్ అయితే ఐ సే దట్ స్టిల్ లాట్ మోర్ టు సీ. ఇంకా చాలా జీవితం చూడాలి, చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, చేయాలి.
అండ్ పిల్లలు ప్రయారిటీ ఉంది, అది చూడాలి. సో ఇప్పుడు చూసిన దానికంటే ఇంకా బ్యూటిఫుల్గా లైఫ్ని చూడాలి. పిల్లలు ఇండస్ట్రీ బట్ సక్సెస్ అనేది ఇప్పుడు మీరు మాట్లాడింది నా దృష్టిలో అది వర్క్ క్యారియర్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ ఇలా ఉంటాయి. బట్ నా దృష్టిలో సక్సెస్ అనేది హ్యాపీనెస్. హ్యాపీగా ఉంటేనే ఐ సీ దట్ ఇస్ సక్సెస్. అంతే. ఏం చేసినా దేనికి చేస్తాము, ఆ పని ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాం. ఏం చేసినా హ్యాపీనెస్ కోసమే కదా చేసేది. సో ఆ హ్యాపీగా ఉండటం అనేది ఇంకో ద్వారా, ఒక మెటీరియల్ ద్వారానో ఒక ఇంకోళ్ళ ద్వారానో తీసుకునేది కాదు, మన లోపల ఉండేది. ఓన్లీ యూ క్యాన్ బీ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీ చేయలేను. సో అది ఫస్ట్ మనం అదే సక్సెస్. అది ఉంటే హ్యాపీనెస్ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ హ్యాపీ, దట్ ఇస్ సక్సెస్.